ఆ స్థలాన్ని ప్రేమించడం అనేది గొప్ప భాగ్యం. దేవుని యొక్క తేజస్సు ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో ఉంటుంది. దేవుడు ఆ మందిరంలో నివాసము చేస్తాడు. ఆ మందిరమునకు వచ్చేటువంటి వారిని ఆయన కన్నులారా చూస్తాడు. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని ఎందరైతే వెళ్తున్నారో వారి ప్రార్థనలకు ఆయన చెవియొగ్గి ఆలకించే దేవుడని దేవుని వాక్యములో రాయబడింది. అలాగే ప్రభు బిడ్డ సొలొమోను మందిరము కట్టించిన తర్వాత ముగింపులో అతడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ స్థలమందు చేయబడు ప్రార్థనలు మీరు ఆలకించండి, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనలు మీరు ఆలకించండి, వారి మీద మీరు దృష్టి ఉంచండి, ఈ మందిరము మీద దృష్టి ఉంచండి.